10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నాడు. 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఆయనను కూడా పక్కన పెట్టారు ప్రజలు. 10 ఏళ్ల పాటు మోడీ ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆయనను కూడా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి దాన్ని మీకు ఏం చెప్తారు? ఇది చాలా సింపుల్. యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ అనేవి రెండు ఉంటాయి. అవును. సో టీఆర్ఎస్కి ఏమో ఫుల్ యాంటీ ఇన్కంబెన్సీ, మోదీ గారికి ఫుల్ ప్రో ఇన్కంబెన్సీ. కాబట్టి 3 రాష్ట్రాల్లో కూడా అక్కడ గెలిచారు. ఇక్కడ ఎందుకు గెలలేదంటే అదొక్కటే ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే బీజేపీ మళ్ళీ టీఆర్ఎస్ని ప్రభుత్వానికి తీసుకొచ్చే అవకాశం ఉందేమో బీజేపీ కొట్టేస్తే అనే భయంతో ఎట్లయినా సరే టీఆర్ఎస్ని ఓడగొట్టాలని కాంగ్రెస్ కొట్టేశారు. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి నినాదం రాదంటారా? రాదు. ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో అని తెలుసు. ఎందుకంటే టీఆర్ఎస్కు ఇప్పుడు ఇంకా పార్లమెంట్లో పని లేదు. అమిత్ షా గారు ఏ స్థానాల మీద దృష్టి పెట్టాలని చెప్పారండి? దాదాపు అన్ని జిల్లాల్లో పెట్టారు. మేము కొంచెం ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ తప్ప మిగతా అన్ని ప్లేట్లలో కూడా మాకు గెలిచే అవకాశాలు దండిగా ఉన్నాయి. అక్కడ కూడా మంచి క్యాండిడేట్ను పెట్టి కృషి చేస్తే ఈ 6 నెలల్లో అక్కడ కూడా మేము పుంజుకునే అవకాశం ఉంది. అంటే అవి వదిలేస్తున్నారా 3 స్థానాలు? లేదు, వదిలేయట్లేదు. అందుకని ప్రయత్నం అయితే చేస్తాం తీవ్రంగా. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే ఇవి ఎంత బలంగా ఉన్నాయో అంత బలంగా లేవు. ఓకే, అంటే 13 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. చాలా బలంగా ఉంది. గెలిచేంత బలంగా ఉంది. కాంగ్రెస్కి ఏం రావంటారు? అయితే కాంగ్రెస్కు చాలా తక్కువ ఈ ఎలక్షన్లో. అంటే అసెంబ్లీకి గెలిచారనుకుంటున్నారు కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా వాళ్ళకు మ్యాక్సిమం 3 లేదా 4 సీట్ల కంటే ఎక్కువ రావు. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ జిల్లా వాసి అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్లను కూడా వేసేసారు. అక్కడ నడుస్తుంది కూడా వర్క్ కాంగ్రెస్లో. అన్ని పార్టీలు కూడా అసెంబ్లీ ఎలక్షన్లో మనం చూసాం. ఇన్ఛార్జీలను వేశారు, పకడ్బందీగా మంచి క్యాండిడేట్లను పెట్టారు, పేరున్న క్యాండిడేట్ కూడా పెట్టారు. కానీ రిజల్ట్ అట్లా లేదు. కాబట్టి ప్రజలు చాలా ఆలోచనతో వేస్తున్నారు ఓటింగ్. కాబట్టి తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మాత్రం తప్పకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వానికి మెచ్చి బీజేపీ అఖండ విజయం సాధించే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ శాంతి కుమార్ గారు. ఇది ఖచ్చితంగా మహబూబ్నగర్ స్థానంలో కాంగ్రెస్ ఎక్కువ అసెంబ్లీలు గెలిచినా కూడా ఎంపీకి వచ్చేసరికి మాత్రం నరేంద్ర మోడీకి ఎక్కువ అవకాశం ఉంటుందనేటువంటి ఆశాభావం శాంతి కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈసారి వారికి టికెట్ లభిస్తుందో లేదో